దేవునికి స్తోత్రములు. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, మరి ఫేస్‌బుక్‌లో వీక్షిస్తున్న సహోదరి, సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి, నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మరి సంఘముగాను, సమాజంగాను కూడుకొని నీ వాక్యాన్ని మరి తెలుసుకొనుచుండగా, పరిశీలించుతుండగా నీ కృపను అనుగ్రహించి వాక్యాన్ని ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత, భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు సంఘానికి వచ్చిన సహోదరి, సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా, ఆనందంగా ఉండాలి. మరి సంఘానికి వచ్చిన మనమందరము దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయనను ఆరాధించుకొనటానికి, ఆయనను కొనియాడడానికి మనల్ని సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మ నియమము సూచిస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. ఈరోజు అంశము దేవుడు శోధకుడా, పరిశోధకుడా. ఈరోజు అంశము దేవుడు శోధకుడా, పరిశోధకుడా అనే అంశము నేర్చుకుందాం ప్రియులారా. మరి మనము ఈ అంశమును బట్టి మరి ఎవరు శోధకుడు, ఎవరు పరిశోధకుడు అనేది ఈ అంశం ద్వారా మనము తెలుసుకొని మన ఆత్మీయ జీవితంను కట్టుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి బైబిల్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, బైబిల్ ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ వలన కలిగిందని లేఖనం చెప్తుంది. ఒక మనిషిని ఇచ్చను బట్టి మరి కలగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే బైబిల్లోని ప్రతి మాట ఒక మనిషిని ఊహ కాదు, ఆలోచన కాదు అని మొట్టమొదటిగా మనము గ్రహించుకోవాలి. బైబిల్ దగ్గరికి రాగానే మనము ఇది కట్టుకథలు కాదు, మరి మనుషుల ఆలోచనతో రాసింది కాదు, మరి పరిశుద్ధాత్మ వలన దేవుని మూలముగా మనుషులు మరి రాసిన పరిశుద్ధ గ్రంథము అని మనము మొట్టమొదటిగా గ్రహించాలి. మరి మనము ఈరోజు అంశము దేవుడు మరి దేవుడు శోధకుడా, పరిశోధకుడా అనే అంశమును బట్టి మనము మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంను మనము చదువుకున్నట్లయితే ప్రియులారా, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ ఈ అంశమును మనం పరిశీలన చేసినట్లయితే, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. మరి దేవుడు శోధకుడుగా అన్నట్లుగా ఇక్కడ ఈ అంశమును మాటను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి దేవుడు శోధకుడా? మరి బైబిల్ ఇంకెక్కడైనా చెప్తుందా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, దేవుడు కీడు విషయంలో ఎవరిని శోధింపడట. మరి ఏంటి మనము లేఖనం చదువుకుందాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనమును మనం చదువుకున్నట్లయితే, దేవుడు కీడు విషయమై ఎవరిని చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూడండి పిల్లరా, మరి ఈ లేఖనమును బట్టి చూస్తే అక్కడ శోధిస్తాడు అని రాయబడ్డది, దేవుడు ఇక్కడ ఎవడిని శోధించడు అని రాయబడినది. మరి ఈ బైబిల్ ఒక వచనము ఇంకొక వచనం విభేదిస్తుందా అంటే, ఇది ఎప్పుడు ఎవరికి అర్థమవుతుందంటే, రోజు రెగ్యులర్ గా బైబిల్ చదివి బైబిల్ను పరిశీలన దృక్పథంతో చదివిన వారికే ఈ మాట అర్థమవుతుంది. ఏదో ఎప్పుడో మరి అమాస పుణ్యంకో మరి ఎప్పుడెప్పుడో అవసరం కోసం బైబిల్ చదివిన వారికి ఇది అర్థం కాదు. మరి మనం ఎట్లా ఒక వచనమును ఇంకో వచనము విభేదించినట్లుగా బైబిల్ కనబడుతుంది? ఇది ఎలా అంటే ప్రిలారా,
మరి కాలమును బట్టి మనం బైబిల్ను చదివితే కాలమును బట్టి మనము ఏ ఏ సందర్భము ఈలో ఏది కరెక్ట్, ఈ సందర్భంలో ఇది కరెక్ట్ కాదు అని మనము అర్థం చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే బైబిల్ను పరిశీలన దృక్పథంతో చదివినప్పుడు మనము బైబిల్ మనకు అర్థమవుతుంది. పిల్లరా మనము ఆలోచన చేయాలి. మరి అబ్రాహాము శోధింపబడి అని రాయబడ్డది కదా, మరి ఎలా? మరి ఇక్కడ మరి దేవుడు ఎవరిని శోధింపాడు? మరి శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు అంటున్నాడు. మరి ఎలా? మనం ఆలోచన చేయాలి. ఇంకా పిల్లరా మనము ఇంకా మరి శోధింపబడుచున్నాడు అనే సందర్భాలు ఇంకెక్కడైనా రాయబడి ఉన్నాయా అనేది మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, కీర్తనలు 81వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, కీర్తనలు 81 7వ అధ్యాయంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మురిబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. చూడండి పిల్లలు, ఇక్కడ కూడా శోధించి తిని అని రాయబడి ఉన్నది. మరి ఎలా? ఇంకా మరి ఎక్కడైనా రాయబడి ఉన్నదా అనేది మనము పరిశీలన చేసినట్లయితే, యోబు విషయంలో కూడా మరి దేవుడు నన్ను శోధించాడు అని ఇక్కడ రాయబడిన సందర్భం మనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లల. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుదును. చూడండి పిల్లరా, మరి దేవుడు శోధించడు అని రాయబడ్డది. మరి ఇంకా ఈ రెండు సందర్భాలు అయితే దేవుడు శోధిస్తాడు అని రాయబడినది. కాబట్టి ఈరోజు చాలా మంది దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చాలా మంది సంఘాలలో మరి చెప్తూ ఉంటారు. బయట కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడు మరి అని చెప్తున్న పరిస్థితి. ఇంకా అంతేకాదు, దేవుడు ఇంకా అనేకమైన తెగుళ్ళు తీసుకొని వస్తాడు అని ఇంకా పెద్ద వారు చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని శోధిస్తాడు, ఏదా ఎన్నో వైరస్లు వస్తున్నాయి, భయంకరమైన వైరస్లను బట్టి దేవుడు మిమ్మల్ని శోధిస్తాడు. కాబట్టి మీరు దేవుని యొద్దకు రండి అని చెప్తున్న పరిస్థితి నేడు మనం చూస్తూనే ఉన్నాము. మరి మనం ఆలోచన చేయాలి. దేవుడు శోధకుడు కాదు అని ఎక్కడ బైబిల్లో రాయబడ్డది, దేవుడు శోధిస్తాడని బైబిల్లో రాయబడినది ఎలా అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి లేఖనాలను చాలా చక్కగా మరి పరిశీలన దృక్పథంతో బైబిల్ చదివినప్పుడు బైబిల్ ఏ సమయ సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ మరొక వచనమును ఇంకో వచనమును విభేదిస్తుందా, దానిని మరి బలపరుస్తుందా అనేది మనము ఆలోచన చేసినప్పుడు, ఒక వచనమును ఇంకో వచనము బలపరుస్తున్నప్పుడు అది సరి అని మనం గమనించాలి. మరి పరిస్థితులను బట్టి కాలంలో బట్టి కూడా మనము లేఖనమును అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి శోధించే గుణం ఎవరికి ఉంటుంది, శోధించే తత్వము ఎవరికి ఉంటుంది అనేది మనం బైబిల్లో పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి యేసుక్రీస్తు మరి శిష్యులకు ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో చెప్తున్నాడు పిల్లరా. మనము మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనం ఎదుగునట్లయితే, అపవాది చేత శోధింపబడుటకును అని రాయబడ్డది. ఎవరట ఇక్కడ శోధకుడు? అపవాది అని ఇక్కడ మనం కొంచెము మరి ఇక్కడ మనం అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనం ఎదుగునట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత, చూడండి, యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళేటప్పుడు అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసుక్రీస్తు అపవాది చేత శోధింపబడుటకు కొండ మీదకి అరణ్యంలోకి తీసుకొని పోయాను అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది శోధకుడు ఎవరు? అపవాది గుణ లక్షణాలు ఏంటి? శోధిస్తాడు. కానీ దేవుడు శోధింపడు అని లేఖనంలో అక్కడ మనము రాయబడ్డది కదా. దాన్ని బట్టి ఈ వచనమును బట్టి మనము అర్థమవుతుంది ఏంటంటే, శోధించేవాడు ఎవడు, శోధించే గుణ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే అపవాది, సాతాను. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఇంకా ఎవరినైనా శోధిస్తున్నాడా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, కొత్త నిబంధనలో పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ సాతాను మీ శోధించునేమో ఒకవేళ నేను మరి చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాము. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఇందుచేత నేనును ఇంకను సహింపజాలక
శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసము తెలుసుకునవలనని అతనిని పంపితిని. చూడండి పిల్లరా, మరి అతనిని పంపితిని అని చెప్తున్నాడు తెస్సలోనిక సంఘంలో. మరి మేము ప్రయాసపడినా మా ప్రయాసం వ్యర్థమైపోతుందేమో, ఒకవేళ సాతాను మిమ్మల్ని శోధిస్తాడేమో, మరి శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధిస్తాడేమో అని చెప్తున్నాడు పిల్లారా. ఇంకంతేకాదు, యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన చేసే సమయంలో కూడా యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మమ్మల్ని శోధనలో నుంచి తేక ప్రార్థన నేర్పే టైంలో చూడండి పిల్లరా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మమ్మల్ని శోధనలోకి తేగ దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. చూడండి, ప్రార్థన చేసే సమయంలో ఏమంటున్నావు? మమ్మును శోధనలోకి తేగ దుష్టుని నుండి మమ్మును తప్పించుము అంటే. చూడండి పిల్లారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే శోధించేవాడు ఎవడు, శోధించే గుణ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే సాతానుకు, అపవాదికి ఉంటాయని మనము లేఖనమును బట్టి మనము అర్థం చేసుకోవచ్చు పిల్లరా. మరి దేవుడు శోధిస్తాడు అని మరి అక్కడ లేఖనాల్లో రాయబడ్డది కదా, ఇలా మనం ఆలోచన చేద్దాం. మరి ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనం అనుకుందాం పిల్లరా. ఇక్కడ మరి దేవుడు అబ్రాహామును శోధించనని రాయబడ్డది. చూడండి పిల్లరా, చూడండి బైబిల్ ఎంత చాలా అద్భుతం అండి. చూడండి, ఒక వచనమును ఇంకో వచనమును విభేదిస్తుందా, దాన్ని సమర్థిస్తుందా అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును శోధించెను. ఈ సందర్భమే అక్కడ మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. చూడండి, ఈ సందర్భమే ఇక్కడ చూడు. ఇక దీనిని బట్టి మనం ఆలోచన చేసుకోవాల్సింది అంటే, బైబుల్ తర్జుమా చేసే సమయంలో మరి శోధించెను అని రాయబడక, మరి పరిశోధించెను అని రాయబడక శోధించెను అని రాయబడ్డది అని ఈ వచనమును బట్టి మనము అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, ఆదికాండంలో రాయబడిన మాట, ఆదికాండంలో రాయబడిన సంగతే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది. మరి అక్కడ అబ్రాహామును శోధించెను అని అక్కడ రాయబడ్డది, ఇక్కడ తర్జుమాలో లోపము. ఇక్కడ కూడా అబ్రాహాము శోధింపబడిను అని పరిశోధించెను అని రాయబడాలి, కానీ శోధింపబడిను అని రాయబడ్డది. చూడండి పిల్లరా, మనము ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకొని వెంటనే ఇది తప్పు అని మనం అంటున్నామా? ఇంకో వచనమును బట్టి ఇక్కడ తర్జుమాలో లోపం జరిగింది అని ఈ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. చూడండి పిల్లరా, మరి ఇప్పుడు మనకు అర్థమైంది, అబ్రాహామును పరిశోధించెను అని ఈ ఆదికాండంలో రాయబడిన మాటను బట్టి మనకి ఇక్కడ అర్థమైపోయింది. అంటే అక్కడ తర్జుమా చేసే సమయంలో మరి పరిశోధించెను అని రాయబడక శోధించెను అని రాయబడ్డది బైబిల్ గ్రంథంలో. మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే శోధించే గుణం ఎవరికి ఉంటుంది, పరిశోధించే గుణము ఎవరికి ఉంటుంది? పరిశోధించే గుణము దేవునిది, శోధించేది సాతానిది. ఇవి రెండు అర్థం కాక దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు, మరి శోధకుడు మరి దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అని చెప్తున్న పరిస్థితి చాలా మరి సందర్భాల్లో చాలా మంది చెప్తూనే ఉంటారు. మరి శోధకుడు ఎవరు? సాతాను, అపవాది. చూడండి పిల్లరా, యోబు విషయంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే యోబును కూడా అక్కడ శోధించెను అని రాయబడ్డది. మరి యోబు విషయంలో కూడా ఇంకా మనం యోబు గ్రంథం మనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి యోబు గురించి దేవుడు చాలా గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు అని దేవుడు యోబుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఊరికనే భక్తిగా ఉన్నాడా? నువ్వు అన్ని ఇచ్చినావు, ఆయనకు అన్ని సకల సమృద్ధిగా సకల సౌకర్యాలు ఇచ్చినావు, దేవుణ్ణి మరి నేను పూజించకుంటే ఏం చేయకుండా, నేను ఆరాధించకుంటే ఏం చేస్తాడు అని మరి సాతాను అంటున్నాడు. ఒక్కసారి అవన్నీ తీసేయి, దేవుడిని దూషిస్తాడా? మరి నీ దగ్గరికి వస్తాడా రాడా? దూషించి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. మరి చూడండి పిల్లరా, ఇక్కడ మనము అపవాదికి దేవునికి జరుగుతున్న సందర్భాల్లో యోబు గురించి చెప్తున్నాడు. యోబు గురించి మరి మనము చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 11వ వచనంలో చదువుకున్నట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చినప్పుడు ఒక దినము తటస్థించెను. ఆ దినమందు అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. చూడండి పిల్లరా,
కలిసి వచ్చిన ఒక మరి మరి ఆ కాలంలో మరి అపవాది పరలోకం పోతును వస్తూనే ఉండేవాడు. మరి వాడు ఏమంటున్నాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చదువుకున్నట్లయితే, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? యెహోవా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడైనను లేడు అని చెప్తా ఉంటే వాడేమంటాడు? ఊరుకనే భక్తి గలవాడు ఉన్నాడా? భయము భక్తి కలిగి ఉన్నాడా అని ఆయనకు అన్నిచ్చిన ఒక్కసారి అవన్నీ తీసేయి, నేను దూషిస్తాడా మరి నేను పూజిస్తాడా అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి నీ యందు భయం భక్తి కలిగి ఉంటాడా? నిన్ను దూషిస్తాడా? ఒక్కసారి తీసేయి అని చెప్పిండు. అవన్నీ తీసేసినప్పుడు కూడా మరి భయము భక్తి కలిగి ఉన్నాడు. ఇంకంతేకాదు, మరి ఏమంటుడు? ఆయన శరీరం కూడా మరి మొత్తట విధంగా నాకు అవకాశం ఇవ్వ అంటున్నాడు. అపవాది ఏంటుండు? దేవునితోని అవకాశం తీసుకుంటున్నాడు యోబు విషయం లోపల. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మరి మన విషయంలో మనల్ని శోధించడానికి అపవాది మరి సెలవు తీసుకుంటాడట, దేవుని సెలవు తీసుకుంటాడట. ఇక్కడ ఈ యోబు విషయంలో మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి చూడండి యోబు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 3-4 వచనాలు చదువుకుంటే అర్థమవుతుంది పిల్లరా. దేవదూతలు మరి 3 నుంచి చదువుకుందాం, 3-4 వచనాలు. అందుకు యెహోవా నీ సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా అని చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతడి వంటి వాడు ఒక్కడైనను లేడు చెప్తూ 4వ వచనంలో 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకు తనకు కలిగినది యావత్తును నరునికిచ్చాను కదా, అందుకోసం అన్ని కాపాడుకుంటే అన్ని ఇచ్చినవు అంటున్నాడు. అందుకోసం 5వ వచనం 6వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్పినప్పుడు 6వ వచనంలో చాలా చక్కగా అర్థమైంది. 6-7 వచనాల్లో అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు. చూడు, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టకూడదు. చూడండి, దేవుడు అవకాశం ఇస్తున్నాడు సాతానుకు. చూడండి, సాతాను దేవుని దగ్గర సెలవు తీసుకుంటే మరి దేవుడు సెలవు ఇస్తున్నాడు, పరీక్షించుకో, నీ ఇష్టం, నా యందు భయభక్తి గలవాడుగా ఉన్నాడు, నీ ఇష్టం, నువ్వు పరీక్షించుకున్నప్పుడు 7వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చూడండి, అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను, అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. చూడండి పిల్లరా, యోబును మొత్తినప్పుడు మరి యోబు ఏ విధంగా చాలా బాధపడుతూ మరి యోబును భార్య అన్నది దేవుడు 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 అంటున్నావు, నోడి చనిపోయి నువ్వు అది చచ్చిపో అనే యోబు భార్య అన్నది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, దేవుని వలన మేలు పొంది బాధను అనుభవించలేవా అంటున్నాడు. చూడండి పిల్లరా, యోబు భార్యతో చూడండి యోబు గారు దేవుని విషయంలో ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. పిల్లలను అందరూ చనిపోతే దేవుడిచ్చెను, దేవుడు తీసుకుని దేవునికి స్తోత్రం అన్నాడు యోబు గారు. చూడండి పిల్లరా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా ఉన్నాడు. మరి చూడు, సాతాను ఏం చేస్తాడు? శోధించడానికి అవకాశం తీసుకుంటాడు దేవుని యొద్ద. అందుకోసమే మనం ఏం చేయాలా? భయము భక్తి కలిగి మనల్ని శోధన వస్తుంది, శోధన సహించాలి, పరీక్షిస్తాడు, పరీక్షలు వస్తాయి మనకు. చూడండి పిల్లరా, స్కూల్ పిల్లలు సంవత్సరానికి ఒకసారి పరీక్షలు రాస్తారు. ఎందుకు? ఒక తరగతి నుండి ఒక తరగతికి వెళ్ళాలంటే పరీక్ష తప్పనిసరి. ఆ పరీక్షలో పాస్ అయితేనే మరి మిగతా మరి వేరే తరగతికి, పై తరగతికి వెళ్ళే అవకాశం ఉన్నది. పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి వాక్యమును బట్టి మనల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూడండి పిల్లారా, మరి ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మీరు సహించగలిగినంత వాటకే ఆయన మిమ్మును శోధింపబడని. చూడండి పిల్లారా,
దేవుడు మనల్ని దేవుడు సాతాను దేవుని యొద్ద సెలవు తీసుకుంటే మనకు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనకు సహించినంత వరకే దేవుడు మనకు ఒక పరీక్ష పెడతాడు, అంతకంటే ఎక్కువ పెట్టడు అని లేఖనం చెప్తుంది. ఏమంటుండే చూడండి పిల్లరా, మరి లూకాసు వార్తలో రాయబడ్డది 22వ అధ్యాయం 31వ వచనం, సాతాను సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లిస్తాడు, మిమ్మును శోధించుడు మరి జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. కానీ 22వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాట మనం, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగి నా తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. చూడండి, సాతాను శోధిస్తాడు కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకోసమే దేవుని యొద్దకు రండి, సాతాను మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అలాగ కట్టుకున్నప్పుడే దేవుని వాక్యం ఏం చెప్తున్నది, దేవుని వాక్యం హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం నుండి నా కొద్ది నోరు మాట్లాడుతుంది, హృదయంలో దేవుని వాక్యం నింపుకోవాలి. ఎప్పుడు దేవుని వాక్యం నింపుకున్నప్పుడు సాతాను మనల్ని శోధిస్తున్నాడు అని ఆ పరీక్షలో మనము నిబ్బరంగా ఉంటాము, ధైర్యంగా ఉంటాము. అలాంటి స్థితిలో మనము కలిగి ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఆయన శోధనతో కూడా తప్పించే మార్గం మనకు దయచేస్తాడట. మనకు శోధన వచ్చినప్పుడు మనకు తప్పించే మార్గం కూడా చూపిస్తాడని లేఖనం చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి పిల్లరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. చూడండి పిల్లరా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గం మీకు కలగజేయును. చూడండి పిల్లరా, మీకు ఒక పరీక్ష ఉంటది, ఆ పరీక్ష మీకు సహించినంత వరకే శోధించే పరీక్ష. ఆ శోధనలో మీకు ఒక మార్గము దేవుడు చూపిస్తాడు అని అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, మరి భక్తులకు శోధనలో నుంచి తప్పించే మార్గం దేవుడు చూపిస్తాడట. ఎప్పుడో దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. దేవుని యొద్దకు రండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి పిల్లలు, సంఘముతో సావాసం కలిగి ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో ఎడతెగక ఉండాలి. వాక్యము నీలో వాక్యము అణువున వాక్యం ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించడము మరి చాలా తెలివితోని మనము జీవించవచ్చు. చూడండి పిల్లరా, మురికి నీరు పారుతున్నది, మనము దాటి వెళ్ళాలి. ఎలా వెళ్తావు? ఒక రాయి వేసుకొని వెళ్ళాలి, అది తెలివి. లేదు, ఈ నీళ్ళు ఎవరు పోశారు, ఇది ఎవరు పోశాడు అని మనము అక్కడనే మనము గొడవ పెట్టుకుంటే అక్కడ మనము వెళ్ళే మార్గం వెళ్తామా? వెళ్ళలేము. అందుకోసమే మనము తెలివిగా వెళ్ళాలి. వాక్య ప్రకారంగా మనం జీవించాలంటే వాక్యం దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి, సంఘ సావాసం కలిగి ఉండాలి. సంఘము ద్వారా వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు శోధన నుంచి తప్పించే మార్గం మనకు దేవుడు చూపిస్తాడని లేఖనం చెప్తుంది. పిల్లరా, చూడండి పిల్లరా, ఎంత అద్భుతం బైబిల్ చాలా అద్భుతం. చూడండి పిల్లరా, దేవుని వాక్యం మన దగ్గర ఉన్నా కూడా ఆ బైబిల్ని చదవలేని పరిస్థితిలో సాతాను మనల్ని బిజీ ప్రపంచంలో చుట్టూ వచ్చేస్తున్నాం. చూడండి పిల్లరా, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లరా, భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మాలిన్యమైన దురాశల కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు. చూడండి పిల్లలు, భక్తులను శోధనల నుంచి తప్పించును. శోధన వస్తుంది, ఆ శోధన నుంచి తప్పిస్తాడు అని లేఖనం చెప్తుంది. అంతేకాదు, 2వ అధ్యాయము 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషించి వేరుతురు అని లేఖనాల్లో రాయబడ్డది. సాతాను గురించి రాయబడ్డది. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఎత్తడా? భక్తులను శోధనలను తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మాలిన్యంలో దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుతురట.
నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడో. తప్పు చేసిన వారిని మరి కావలిలో ఉంచే సమర్థుడు దేవుడు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లలు, అందుకోసమే మనము దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు సాతాను మన నుండి పారిపోతాడు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మరి ప్రతివాడు మరి శోధనలో ఎప్పుడు పడతాడట? ప్రతివాడు శోధనలో ఎప్పుడు పడతాడు? శోధన ఎప్పుడు వస్తుంది? ప్రతివాడు తన స్వకీయ దురాశలను దురాశల కోసం పడతాడట. చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడి శోధింపబడును. చూడండి పిల్లరా, దురాశ ద్వారా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. దురాశ మరి ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలమును తినకూడదు, మంచి జీవవృక్ష ఫలాలు తినచ్చు అని దేవునితో సావాసం కలిగి ఉన్నారు. మరి సాతాను ఏం చేసింది? మీరు దేవతల వల్ల అవుతారు అని చెప్పాడు. మరి దేవతల వల్ల వారికి ఉన్న స్వభావాన్ని పోగొట్టుకున్నారు. వారు దేవుని స్వభావంలో ఉన్నారు ఆదాము అవ్వలు, కానీ వారి స్వభావం తెలుసుకోలేక సాతాను మాట విని మరి దేవుడు తినద్దన్న పండును తిని మరి పాపంలో పడిపోయారు. పాపం అనేది పరిపక్వమైన మరణంను కన్నది. దేవునితో ఎడబాటు కలిగింది. చూడండి పిల్లరా, దేవునితో ఎడబాటు కలిగింది. అందుకోసమే ఈరోజు క్రీస్తును నమ్ముకుంటున్నానని చెప్పుకుంటున్నా, సంఘంలో చేర్చబడుతున్నానని చెప్పుకుంటున్నా, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నా, మన పరిస్థితి ఏంది? మనము దురాశల కోసం మనము ఇడవబడుతున్నామా? మరి మన పరిస్థితి ఏంది? నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని నమ్ముకున్నాను అని అంటున్నావు, కానీ మరి నువ్వు దురాశల కోసం నువ్వు వెళ్తున్నావా? లోక సంబంధమైన వాటి విషయంలో దురాశలు కలిగి ఉన్నావా? దురాశల చేత ఈడవబడుతున్నావా? మరి జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి ఆదాము అవ్వలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారు, ఏ పరిస్థితిలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు? ఆదాము అవ్వలకు వారికి ఉన్న స్వభావాన్ని మర్చిపోయారు. చూడండి పిల్లరా, ఈరోజు మనకు ఉన్న పరిస్థితులు ఏమో కానీ ఎదుటి వారు చెప్పే మాటలు తొందరగా నమ్ముతాం. అవునా కాదా అనే విధంగా ఆలోచించేవం. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని పరిశుద్ధాత్మను బోధ ఏం చెప్తుంది? అపోస్తుల ప్రవక్తలు దేని గురించి చెప్పారు? అపోస్తుల ప్రవక్తలు ఏ విధంగా జీవించారు? ఎలాంటి శ్రమలు? దేవుని కోసం జీవించాలంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవుడు ఎందుకు శ్రమ అనుభవించాలి? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం వెళ్ళాలి. సువార్త నిమిత్తం చూడండి పిల్లరా, దేవుడు మనకు దయచేసినవి మనకు అర్థం కావట్లేదు. అందుకోసమే దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. అందుకోసమే లోకంలోకి వెళ్తున్నాడు మనిషి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మరి సంఘంలో చేర్చబడిన మనము ఎంత గొప్ప వారమండి! దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, గొప్ప మహిమలో ఉన్నాము. ఆ మహిమ నీకు తెలుస్తుందా? క్రైస్తవుడు అంటే ఏంటి? లోకమును మరి రక్షించేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుని నోటిలో జీవపు మాటలున్నాయి. ఆ జీవము మాటలు అనేకులకు చెప్పాలి. అనేకులకు చెప్పకపోగా లోక సంబంధమైన వాటి కోసము, దురాశల కోసం ఈడవబడుతున్నాడు, మరలు కొల్పబడుతున్నాడు, మరి ఆత్మీయంగా చనిపోతున్నాడు. చనిపోయి అనేక శ్రమలు రాగానే దేవుడు నన్ను శోధిస్తున్నాడు, నాకు శోధన వచ్చింది అంటాడు. శోధించేవాడెవడో? శోధకుడు. వాడు శోధిస్తాడు. మనము ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా, వాక్య ప్రకారంగా ఉండాలా, వాక్యానుసారంగా జీవించాలా, వాక్య ప్రకారంగా జీవించాలి. చూడండి పిల్లరా, మరి ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. చాలా మంది క్రైస్తవులం అంటున్నారు, మేము క్రీస్తుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ ధనం మీద ఆపేక్ష కలిగి ఉన్నారట. చూడండి పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ధనవంతులవుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను, హానికరములైన అనేకమైన దురాశలలోనూ పడుదురు. అవి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. చూడండి పిల్లరా, ధనం కోసము క్రైస్తవుడు ధనం కోసం పాకులాడుతున్నావా?
నీ పరిస్థితి ఏమైపోతుంది అని చెప్తున్నది లేఖనం. చూడండి పిల్లరా, 10వ వచనంలో చదువుకుందాం పిల్లరా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. చూడండి పిల్లరా, కొంతమంది ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి ఏమైపోతుంది? దిగజారిపోతుంది. ఎందుకు? లోక సంబంధమైన వాటి కోసము, ధనం కోసము తినాలి, సంపాదించుకోవాలి, కోటలు కట్టాలి, మేడలు కట్టాలి, మిద్దలు కట్టాలి. చూడండి పిల్లరా, అపొస్తలుడు ఎక్కడైనా కోటలు, మేడలు, మెద్దలు కట్టారా? వారు కట్టండి. నువ్వెందుకు కడుతున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వు వాక్యంను బట్టి ఆలోచన చేసుకో. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో కూడా 12 మంది శిష్యులలో ఒకడు యూదా పరిస్థితి ఏంది? ధనము సంచి ఉండేది, ఆ ధనాన్ని దొంగిలించాలనే స్థితి. మరి యేసుక్రీస్తు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. వారి గుండె డగ్గుమన్నదిగా. చూడండి పిల్లరా, వాడి పరిస్థితి ఏంది? వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడు క్రీస్తు దగ్గరికి? ధనాన్ని దొంగిలించాలి. వాడు ధనాన్ని దొంగిలిస్తున్నాడు. వాడు ఏమైంది? వాడి పరిస్థితి చివరకు వాడు మరి మరణించాడు. చూడండి పిల్లరా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనం చెప్తుందే. మరి మనము క్రీస్తును నమ్ముకున్న నీవు నేను, మన పరిస్థితి ఏంది? ఏ విధంగా ఉన్నాము? బైబిల్ చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? వాక్యం వినడానికి నీకు సమయం ఉన్నా అంటే బిజీ బ్రదరు. సంఘానికి రండి బ్రదరు, బిజీ బ్రదరు. ఏంటి బిజీ? నువ్వు ఇక్కడ బిజీ అంటే మరి ధనవంతుడు మరణించి పాతాళంలో బాధపడుచున్నాడట. మరి ఇక్కడ బిజీ ఉంటే అక్కడ చాలా బిజీ ఉంటావు. మరి పరిస్థితి ఏంది? ఎక్కడున్నావు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి నిన్ను నీవే వాక్యమును బట్టి పిల్లారా, వాక్యం ఇంత చక్కగా చెప్తున్నదే, ఇంత సెలవుగా చెప్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉందాం? ఇంకా ఎలా ఉంటారట? క్రైస్తవులమే పైకి భక్తి గలవారై ఉంటారట. పైకి నేను భక్తుణ్ణి, నాకు భక్తి ఉంది అని భక్తి గలవారుగా ఉంటారట. చూడండి పిల్లరా, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో చాలా వచనము రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. పైకి భక్తి గలవారి వాళ్ళే ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండమో తిమోతి. ఇలాంటి పరిస్థితిలో ఉంటారు వారి. చూడండి పిల్లల 6వ వచనము, పాపభరితులైన నానా విధమైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. చూడండి పిల్లరా, మరి ఏం చెప్తారట? పైకి భక్తి గలవారుగా ఉంటారు. చూడండి పిల్లరా, వేషధారణ కలిగి ఉంటారు. మేము ధనవంతులమండి అంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు. చూడండి పిల్లరా, మరి ధనవంతునికి కూడా సువార్త అందింది, వినలేడు. చనిపోయినాక పాతాళంలో పడిపోయినాక అంటున్నాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, అబ్రాహ్మ, ఈ లాజరును పంపంటున్నాడు. చూడండి పిల్లరా, ధనవంతుల పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు సువార్త ప్రకటించబడుతున్న వాక్యం వినలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకు సోదరులోనూ ఉరిలోనూ పడుదురు, అవివేక వారు ఉన్నారు, వారు పొడుచుకుంటారా వారిని. చూడండి పిల్లరా, భయంకరమైన పరిస్థితి. అందుకోసమే వాక్య ప్రకారంగా మన జీవితం ఉన్నదా? వాక్యం వినాలి. అందుకోసమే వాక్యం వినాలి. వాక్యం వినకుండా ఇప్పుడు ఎలా ఉన్నారంట? జనులు హిత బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకున్నారట. ఈ బోధకుడు ఏమన్నాడు? ఈ బోధకుడు మనల్ని మెచ్చుకుంటాడు. చూడండి పిల్లరా, అనుకూలమైన బోధకులు. ఇప్పుడు అనుకూలమైన బోధలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈయన ఏమన్నాడు? వాక్యం చెప్పాలి. వాక్యం కూడా ఇప్పుడు చూడండి, డబ్బు విషయంలో అక్క సుట్టమైతే లెక్క సుట్టమంటారు. శరీర సంబంధంగా మనం రక్త సంబంధమే, కానీ డబ్బు కడిగి వచ్చేరికలే డబ్బు అంటాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం కడ దైవజనుడు ఎలా ఉండాలా? వాక్యాన్ని ఖండించాలా, గడ్డించాలా, బుద్ధి చెప్పాలా. ఇక్కడ మాత్రం నువ్వు బుద్ధించకుంటే దేవుని విషయంలో నువ్వు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లు బోధకుడు ఆలోచన చేయి. లేఖనం బట్టి చదువుకుందాం పిల్లలు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి వాక్యంగా చెప్పాలి. వాక్య విషయంలో రాజీ పడకూడదు బోధకుడు. వాక్యం విషయంలో వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. వాక్యంకు లోబడతాడా? బ్రతుకుతాడు. వాక్యంకు లోబడలా? వాక్య ప్రకారంగా వాక్యం ఖండిస్తుంది, వాక్యం తీర్చుతుంది. మనం ఆలోచన చేయాలి పిల్లరా. 2వ తిమోతి 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం పిల్లరా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.
ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చేయగలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నది. చూడండి పిల్లరా, ఈయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఎందుకో ఆయనకు ఆ ఫాలోవర్ని ఎందుకు సంపాదిస్తాడు? లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి. వాక్య ప్రకారంగా బ్రతికినప్పుడే నీకు పరలోకం. వాక్య ప్రకారం ఎప్పుడైతే ఆత్మనేమను విస్మరిస్తావో పాతాళం సిద్ధంగా ఉన్నది. కను రెప్పపాటిలో పాతాళం జారిపోతావు, జాగ్రత్త అని వాక్యంను బట్టి చెప్పాలి. చూడండి ఇలా వాక్య విషయంలో చాలా చక్కగా ఉండాలి. ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. కల్పితాలు చెప్పకూడదు, కల్పించి చెప్పకూడదు అని లేఖనం చెప్తుందే. మరి ఏ విధంగా ఉన్నాం? మరి మా ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నాము? వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా అని వాక్యమును బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి పిల్లల. మరి చూడండి పిల్లల, యేసుక్రీస్తు కూడా మనకు ప్రధాన యాజకుడు సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేని వాడుగా జీవించాడట. యేసుక్రీస్తు కూడా మన వలె శరీరం ధరించుకొని 33.5 సంవత్సరాలు జీవించి దేవుని పని, దేవుని మాటలు, దేవుని ఆటలు ఆలోచన కలిగి మరి చూడండి పిల్లలు ఏ విధంగా జీవించాడు యేసుక్రీస్తు. చదువుకుందాం పిల్లల. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన వలె సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి పిల్లరా, పాపము లేనివాడుగా ఉండెను. మరి మనం ఏ విధంగా ఉంటున్నాము అని లేఖనమును బట్టి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి చూపించాడు. అందుకోసమే యేసుక్రీస్తు మరి జీవించి యేసుక్రీస్తు చేసిన పనిని కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొంచున్నానని పౌలు గారు కూడా మరి అపొస్తలులు ఏ విధంగా జీవించారు? లోక సంబంధమైన వాటి విషయంలో ఖండిగా ఖచ్చితంగా ఉన్నారు. ఈయనే మీరు ఈ జీవాధిపతిని సిలువకు అప్పగించితిరి, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపిరు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు ఖచ్చితంగా చెప్పారు. వాక్య ప్రకారంగా జీవించాలి. మరి యేసుక్రీస్తు నామం గురించి చెప్పొద్దంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి పిల్ల, వాక్య విషయం వచ్చే వరకు మనం చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే దేవుని యొద్దకు రండి, సాతాను మీ యొద్ద నుండి పారిపోతాడు. లేకుంటే శరీర సంబంధమైన ప్రకృతమైన వాటి కోసం ప్రలోభాలకు మనకు లోబడి ఆదమవ్వలు చేసిన పరిస్థితిలో వారికి ఉన్న దైవత్వాన్ని మర్చిపోయారు. సాతాను మాట విని ఏమయ్యారు? దేవతల వల్ల అయితే వారికి ఉన్న మహిమను పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం క్రీస్తును ధరించిన నీవు క్రైస్తవురాలైన నీవు ఏ విధమైన క్రీస్తు మహిమను ధరించుకున్నావా? ఆ మహిమను కాపాడుకుంటున్నావా? ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగా జీవిస్తే శోధనలు వస్తాయి. లేఖనం చెప్తుంది, వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడే నానా విధమైన శోధనల చేత మరి ప్రస్తుతం కొంచెం కాలం మీకు మరి దుఃఖం కలుగుతుంది అని లేఖనం చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుకు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది అని చెప్తూ 7వ వచనంలో రాయబడిన మాట, నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షింపబడుచున్నది కదా. దానికంటే చూడండి పిల్లలు, ఒక బంగారాన్ని చూపెట్టి మనకు ఒక వాస్తవాన్ని చెప్తున్నాడు. ఇది నశించిపోయేది. బంగారం కోసం ఎంత ఆతృత పడతాడు మనిషి, కానీ అది నశించిపోతుంది. కానీ మీ విశ్వాసం అమూల్యమైనది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమ! క్రీస్తును ధరించిన క్రైస్తవురాలా, నువ్వు ఎంత గొప్ప మహిమలో ఉన్నావు. ఆ గొప్ప మహిమ మనకు అర్థమవుతుందా? ఆ మహిమను కాపాడుకుంటున్నామా? మరి ఆ మహిమను కాక లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతున్నావా? ఈ లోక సంబంధమైన వాటి కోసం మరలు కొలపబడి మనం ప్రయాణం చేస్తున్నామా? మనం ఏ విధంగా ఉన్నాము? చూడండి పిల్లలు, ఇంకా మరి క్రీస్తు శ్రమలలో పాలివారం అవునంత ఎంత సంతోషించాలి. శ్రమలు రాగానే నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను కాబట్టి నాకు శ్రమ వస్తుందని మనం భావించాలి. మనకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయంటే వాక్య ప్రకారంగా. చూడండి పిల్లల, ఈ సువార్త ప్రకటించేటప్పుడు అపొస్తలులు ఏ విధమైన శ్రమలు, నిందలు, అవమానాలు భరించారు సువార్త నిమిత్తము. మరి నీ పర్సనల్ కోసము అది కాదు,
వాక్యానుసారంగా జీవించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటిని భరించుకోవాలి. ఎందుకంటే పరలోకం ఉన్నది. ఆ పరలోకం గొప్ప మహిమ. ఆ మహిమను ధరించుకోవాలంటే ఇవన్నీ మరి వాక్యం చెప్తుంది శ్రమలు అనుభవించాలని. మరి వాక్య ప్రకారంగా ముందుకెళ్తున్నానని మనం అనుకోవాలి. చూడండి పిల్లరా, మనము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో రాయబడిన మాట మనం అనుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మా శ్రమలను గురించి మీకేదో వింత సంభవించుతున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. మీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తున్నాయంటే చాలా మీరు గొప్ప మహిమను ధరించుకునే అవకాశం పరీక్ష జరుగుతుందని. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మరి ధన్యులం ఎప్పుడమైతాము? వాక్యానుసారంగా వాక్యం కోసం కష్టపడి, దేవుని వాక్యం కోసం నీ ఆస్తిని పణంగా పెట్టి అనేక ఆత్మలను రక్షించడానికి సువార్త నిమిత్తం కష్టపడి, ఈ సువార్తను ఇష్టపడి నీ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని కోసం కష్టపడి శ్రమలు, నిందలు, అవమానాలు భరించితే ఆ గొప్ప మహిమను ధరించుకుంటావు. చూడండి పిల్లరా, క్రైస్తవుడైనందుకు బాధ, శోధన వస్తుంది. ఏదికో మరి మనము ఈ లోక సంబంధమైన వాటి కోసము, ధనం కోసము వెంపర్లాడితే మరలు కొల్పబడి మనకున్న మహిమను తెలుసుకోలేక ఈ లోక సంబంధమైన వాటి కోసము మరలు కొల్పబడితే ఆదామవ్వలకున్న మహిమ వారు తెలుసుకోలేరు. మనకున్న మహిమ మనం తెలుసుకోలేక ఏం చేస్తామంటే అనేక సమస్యలలో చిక్కుపడతాము. చిక్కుపడ్డ తర్వాత తండ్రి దేవుడా మాకు శ్రమలు వచ్చినాయి, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. అలాంటి పరిస్థితిలో ఉండకూడదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, అపవాది ఇంకా ఏం చెప్తాడ? మరలు కొల్పబడతాడ. అపవాది వలన మరి మనలను మరలు కొల్పబడతాడు. కాబట్టి అపవాది ఏం చెప్తాడట? ఇప్పుడు చూడండి పిల్లరా, అపవాది టూల్స్ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. వాటి టూల్స్. నువ్వు క్రైస్తవురాలువే, కానీ నీకేతడు ఏదో ఒక టూల్స్ పెడతాడు. మరి ధనం గురించా, లేకుంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం శరీరాశ, నేత్రాశ, ఈ మూడిట్లో లేనివాడు క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తు మహిమను ధరించుకున్నాడు. క్రీస్తు మహిమను ధరించుకున్నాడికి ఇవన్నీ తెలుసు. సాతాను ఈ విధంగా వస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. వాక్యానుసారంగా జీవించినప్పుడు మరి లోకం కోసం ఉరుకులాడతాం, ధనం కోసం ఉరుకులాడతాం. తినాలి, తాగాలి, సంతోషించాలి, అనుభవించాలి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబంలోని సాతాను టోల్స్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కలిగితే ఏం చేస్తామంటే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. దేవుని వాక్యం కోసం ఆలోచన చేయము, సమయం వెచ్చిచ్చము. చూడండి పిల్లరా, దేవుని వాక్యం కోసం నువ్వు సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నావు? ఎంతవరకు నువ్వు సమయము చదువుకోవడానికి వినియోగిస్తున్నావు? దేవుడు నీకు 24 గంటలు ఇస్తున్నా, 24 గంటల నువ్వు సమయము దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు? దేవుని వాక్యం ఎంత చదువుతున్నావు? ఎంత అర్థమవుతుంది? ఆ వాక్య ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? నీవు వాక్యమును బట్టి ఆలోచన చేసుకున్నప్పుడు వాక్యం నీకు అర్థమవుతుంది పిల్లరా. అలా కాకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసము వెంపర్లాడితే చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. చూడండి, అపవాది చేత మరలు కొల్పబడతారట. కాబట్టి మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. చూడండి పిల్లరా, దేవుడు కాపుదల ఎప్పుడు తీసేస్తాడు? దేవుడు మన నుంచి మనకు కాపుదల ఎప్పుడు తీసేస్తాడంటే దేవుని మాటకు మన మనసులో చోటు లేకుంటే దేవుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పచెప్తాడట. ఎప్పుడు? దేవుని వాక్యం చదవాలి, అది అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం చెప్తున్న ప్రకారంగా ఆత్మీయ జీవితం ఉన్నదా, నేను ఉన్నానా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యంను బట్టి ఎవరో చెప్తున్నారని కాదు, ఎవరు చెప్పినా అది వాక్యమా కాదా, వాక్యం చెప్తున్న ప్రకారంగా ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లలు, మనం లేఖనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం బట్టి చదివితే, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. చూడండి పిల్లరా, దేవునికే మన మనసులో దేవునికి చోటు లేకుంటే, చూడండి పిల్లరా, దేవుడు అని ఉంటాడు, దయ్యం అని ఉంటాడు. ఈ రెండిట్లో ఎవరని ఉంటారు? హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఎవరినన్నా ఆలోచన చెయ్యి, దేవుడు అని ఉంటాడు, నీ హృదయంలో దయ్యం అని ఉంటుంది.
ఈ రెండు లేకుండా ఏది ఖాళీగా ఉండదు. అందుకోసమే రోమిల రాసిన పత్రిక 1:24 రాయబడిన మాట, ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూడండి, దేవుని మాటకే చోటు అనుకుంటే అపవాదికి అప్పగిస్తాడట దేవుడు. అందుకోసమే తెస్సలోనిక రాసిన పత్రికలో రాయబడ్డది 2:11-12 రాయబడిన మాట కూడా చదువుకుందాం పిల్లల. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసం చేయు శక్తి దేవుడు వారికి పంపును. చూడండి పిల్లరా, దేవుని మాటను నమ్మకుంటే దేవుడు చూసి వెయిటింగ్ చేసి వీడు నాకు పనికిరాడు, చెత్త కలాస్. చూడండి పిల్లరా, మనం ఎక్కడనే కానీ ఏదైనా పని చేసి ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తారు, చెప్పి వీడు మనకి వినర్రా బాబు అని గెట్టేస్తారు. అందుకోసమే దేవుడు కూడా దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మొబైల్ ద్వారా నీ మొబైల్ లైవ్ ద్వారా నీ మొబైల్కే వస్తున్నది. వాక్యము చెప్పింది ఇది అవునా కాదా అని మరి ఆలోచించే తీరిక లేకుంటే దేవుడు ఏం చేస్తాడు? వీడు మనకు పనికిరాడని సాతానికి అప్పచెప్తాడట. చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. అందుకోసమే మనము దేవుని యొద్దకు రండి, అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి అంటే సంఘ సావాసము, వాక్యం చదవడము, వాక్యం అర్థం చేసుకోవడం, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది వాక్యమును బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా కాకుండా పిల్లరా, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. అప్పుడే దేవుని ఎరగని వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. చూడండి పిల్లరా, మనము బ్రతికేంత వరకు మనకు ఒక్కొక్క అవకాశం. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఒక అవకాశం. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చే వరకు నువ్వు ఇటన్న ఉండు, అటన్న ఉండు, వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, నువ్వు వెచ్చగా ఉండు, ఉమ్మి వేస్తానంటుండు. చదువుకుందాం పిల్లరా, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6-7 చదువుకుందాం పిల్లరా. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు చేస్తాడు. ప్రతిదండన. చూడండి పిల్లరా, ఈ రోజు మనం క్రైస్తును నమ్ముకున్నామని చెప్పుకున్న ఆత్మ నియమంకు లోబడకుంటే నువ్వు ఏ నియమంలో ఉన్నావు? సాతాను నియమంలో ఉన్నావు. మరి క్రైస్తవుడనని నువ్వు తెలుసుకుంటున్నా, నీవు క్రీస్తు మహిమను తెలుసుకుంటున్నా, నీవు లోక సంబంధమైన వాటి కోసము ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును ఓట్టుకుంటే ఏమి లాభము? ఏమన్నా లాభమా? లోకం కోసం ఎందుకైంది ఉరుకులాడుతున్నావు? ఏం సంపాదిస్తావు? రాంగ్ ఏం చేయలేము, పొంగి ఏం ఉండవలేము అని వాక్యం అని తెలుసు, కానీ ఏం చెప్తుంది? మనకున్న మహిమ మనం తెలుసుకోలేకుంటే దేవుడు వారికి భ్రష్ట మనసుకు అప్పచెప్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకోసమే దేవుడు మరి శోధిస్తాడా? దేవుడు ఎవరిని శోధించడు. మరి దేవుడు పరిశోధిస్తాడు. మరి శోధించేవాడు ఎవడు? సాతాను. చూడండి పిల్లలు, మనము ఆలోచన చేయాలి. దేవుడు శోధిస్తాడా? శోధించడు. పరిశోధిస్తాడు. దేవుని గుణ లక్షణాలు పరీక్షిస్తాడు. నీ శోధనలో వస్తున్నప్పుడు నీకు సహించేంత కలిగినంత పరీక్షనే పెడతాడు, అంతకంటే ఎక్కువ పెట్టడు. ఆ పరీక్షలో కూడా నీకు తప్పించే మార్గం దేవుడు నీకు చూపిస్తాడు అని లేఖనం చెప్తుంది. మరి సాతాను చేత మరలు గొల్పబడి ఈ లోక సంబంధమైన వాటి కోసము వెంపర్లాడితే మరి నీ పని మరి అయిపోతుందని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:13-14-15 చదువుకుందాం పిల్లరా. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడుచున్నప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూడండి పిల్లరా, ఎంత చక్కగా ఉన్నది వాక్యం. మరి దేవుడు అబ్రాహామును శోధించెను అని రాయబడ్డది, అది తప్పు రాయబడ్డది. మరి అదే ఆదికాండంలో 1:22 పరిశోధించెను అని రాయబడ్డది. అలాగే యోబు విషయంలో కూడా యోబును శోధించెను అని రాయబడ్డది. అక్కడ యోబు విషయంలో దేవుడు ఈయన వంటి వాడిని భక్తి గలవాడు ఎవడు లేడు అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తాడు. మరి దేవుడు శోధించేవాడు ఎవడు? దేవుని యొద్ద సెలవు తీసుకొని శోధిస్తాడట సాతాను. మరి దేవుడు అవకాశం ఇస్తాడట, పరీక్ష నా భక్తుడు యోబుని గురించి, నా భక్తుడు ఈయన వంటి యథార్థవంతుడు ఎవడు లేడు భూమి మీద అన్నాడు.
నువ్వు ఆయనకు అన్ని ఇచ్చినావు, అవన్నీ తీసేసాడు. మరి శరీరం కూడా అన్ని ఇచ్చినావు, అవి అవి కూడా ఇగో నీ వశంలో ఉన్నాయి, ఆయన మా ప్రాణం మాత్రం ముట్టకూడదు అన్నాడు. దేవుణ్ణి మయంపరిచాడు యోబు జీవితంలో. మరి మనము క్రీస్తును ధరించుకున్న నీవు నేను, మరి క్రీస్తు మహిమ ధరించుకున్నావు. గొప్ప గొప్ప భాగ్యం నీకు అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? ఆ మహిమలో ఉంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చిన్నవి, వీటి మీద మనసు ఉంచకూడదు. అందుకోసమే చదువుకుందాం పిల్లరా, 14:15. ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించును, పాపము పరిపక్వమై మరణంను కనును. చూడండి పిల్ల, దురాశ ఆదాము అవ్వలకు సాతాను దురాశ కలిగించాడు. ఇప్పుడు సాతాను శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ టూల్స్ చూపెడుతున్నాడు మనకు. మరి క్రీస్తు నమ్ముకున్న నీవు క్రీస్తు మహిమ ముంగట ఇవన్నీ లోకము ఎంతటిది, లోక సంబంధమైన వాటి కోసం ఎంతటిది. క్రీస్తు మహిమ గొప్పది. క్రీస్తు మహిమ ధరించుకున్న నీవు, నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. పరలోకం చేరాలి, దేవుణ్ణి మయంపరచాలి. యోబు జీవితంలో దేవుణ్ణి ఏ విధంగా మయంపరిచాడు? క్రీస్తును ధరించుకున్న నీవు క్రైస్తవుడా, నువ్వు దేవుణ్ణి మయంపరచాలి. లోకంలో నువ్వు యేసుక్రీస్తు మహిమను ధరించుకున్న నీవు, నీ జీవితం ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. అవునని కాదని ఉండకూడదు. ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? అందుకోసమే దేవుడు శోధిస్తాడా అని చెప్తున్నావా? చూడండి పిల్లరా, అనవసరమైన విషయాలలో మనము తలదూర్చుకొని దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని సాక్ష్యం చెప్తావా? దేవుడు శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలను పాస్ కావాలి, ఆ పరీక్షలను నిలిచి ఉండాలి. నీకు పరీక్షలో పాస్ అయితేనే నీకు పరలోకం. పరీక్షలో ఫెయిల్ అయితే సాతానికి అప్పచెప్తాడని ఉన్నది. సాతానికి అప్పచెప్తే సాతాను సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు, జాగ్రత్త అని చెప్తున్నది. దేవుడు పరిశోధిస్తాడు, శోధించాడు. శోధించేవాడేవాడు? సాతాను. చూడండి పిల్లరా, దేవుడు పరిశోధకుడా, దేవుడు శోధకుడా, పరిశోధకుడా? లేఖనంను విన్న మనము దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. చూడండి పిల్లరా, బైబిల్ ఎంత అద్భుతం. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 వ్రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ మరి తర్జుమాలో లోపం పడ్డదని ఆదికాండము 1:22 బట్టి మనము చెప్తున్నాము. మన సొంత ఆలోచన కాదు. ఆదికాండంలో 1:22 అక్కడ దేవుడు అబ్రాహామును శోధించెను అని రాయబడ్డది. ఇక్కడ అబ్రాహాము శోధింపబడేనని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:17 రాయబడ్డది. కానీ ఇక్కడ దాన్ని బట్టి మనం లేఖనంలో బట్టి మనం పరిశీలన చేసింది ఏంటంటే ఇక్కడ మరి తర్జుమాలో లోపమని మనం గమనించాం. అందుకోసమే దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు అని లేఖనమును బట్టి మనం తెలుసుకున్నాం. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మనము పరీక్షలు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలను నిలిచిన వారమై ఉండి దేవుడు ఉండే పరలోకం వెళ్దాం. ఆ పరీక్షలో ఓడిపోతే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదని లేఖనం చెప్తుంది. మరి ఈ రెండు మన ముంగట్నే ఉన్నాయి సహోదరి సహోదరుడా. లేఖనంను బట్టి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నాము అనేది ఈరోజు మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.